హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలియని ప్రాంతాలకే కాదు, బంధువులు ఇల్లు, ఆఫీసుల అడ్రస్లు, దగ్గరలో ఉన్న బ్యాంకులు, హాస్పిటల్స్, సులువుగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం దీనిపై ఆధారపడేవారే ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది ప్రజెంట్ మన స్మార్ట్ ఫోన్స్లోను, మొబైల్స్లోను, ఈవెన్ వాచ్ల్లో కూడా ఇది ఉంది, కారుల్లో కూడా ఉంది. కానీ మనం ఈ గమ్యానికి చేరుతున్నప్పుడు మనకు ఒక గొంతు వినిపిస్తుంది, శ్రావ్యంగా ఒక గొంతు వినిపిస్తుంది. విన్నారా? అయితే ఆ గొంతు గురించి ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అదేంటంటే గూగుల్, యాపిల్, సిరిలో జీపీఎస్ మార్గాలను సూచించే ఆ గొంతు ఎవరిది అంటే ఆస్ట్రేలియాకు చెందినటువంటి కరెన్ జాకబ్సన్ది. తను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఒక సింగరు అండ్ లిరిసిస్ట్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ కూడా. ఆమె 7 years వయసులోనే, అంటే 7 సంవత్సరాల వయసులోనే పాటలపై ఆసక్తితో రాయడం కూడా ఆరంభించారు. టీవీల్లో వచ్చే జింగిల్స్ని రాసుకొని అద్భుతంగా పాడేవారు. వివిధ రకాల క్రీడా కార్యక్రమాల్లో ఆసిస్ జాతీయ గీతాన్ని ఆలపించి అశేష అభిమానాన్ని సంపాదించారు. వేల కొద్ది పాటలకు ఆమె గాత్రాన్ని అరువిచ్చారు. అయితే ఆపై బ్రిటిష్ ఆస్ట్రేలియన్ సింగర్ అయినటువంటి ఒలివ్ న్యూటన్ జాన్ స్ఫూర్తితో మరిన్ని అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని భావించి న్యూయార్క్కి ఈవిడ షిఫ్ట్ అయ్యారు. ఆపై ఆమె సొంతంగా కర్లీ క్వీన్ అనే పేరుతో ఒక లేబుల్ సృష్టించి 10 ఆల్బమ్స్ ఈవిడ విడుదల చేశారు. ఒకసారి ఓ ఐటీ కంపెనీ నిర్వహించినటువంటి వాయిస్ రికార్డింగ్ ఆడిషన్స్లో ఈవిడ పాల్గొన్నారు కరెన్. వారికి ఆమె గొంతు నచ్చడంతో టెలిఫోన్ డైరెక్టరీ పుస్తకం ఇచ్చి అందులో సమాచారాన్ని అంతటిని కూడా వాయిస్గా చెప్పమన్నారు. అయితే 3 వారాల పాటు ఆ పని చేసిన అది ఎందుకో అప్పటికి కరెన్కి తెలియదు, అది ఎందుకు వాళ్ళు రికార్డ్ చేయమన్నారు అనేది. తర్వాత కొన్నాళ్ళకి ఆ విషయం కూడా ఈ జాకబ్ కరెన్ మర్చిపోయారు. చాలా నాళ్ళ తర్వాత ఏంటంటే ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి జీపీఎస్లో, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో మీ వాయిస్ వస్తుందని చెప్తే ఆమె నిజంగా ఆశ్చర్యపోయారు. అదే తన జీవితాన్ని నిజంగా మలుపు తిప్పిందని ఆమె చెప్తారు ఇప్పటికీ కూడా. కరెన్ మొదట అది ఆండ్రాయిడ్ ఫోన్స్లోనే కోసం అది వాడేవారు. తర్వాత యాపిల్ ఫోన్లో వాయిస్ యాప్ సిరిలోను కూడా ఈ ఆడియోనే లింక్ చేశారు. టీవీల్లో, రేడియోల్లో, ఇంటర్నెట్లో తన గొంతుతో మాయాజాలం చేసే కరెన్ ప్రతిభకు గుర్తింపుగా జాజ్ ప్రైజ్ కూడా ఆమెను వరించింది. సో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడే మీకు తెలుసుకుంటే ఒక లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.